జన్మదినాన్ని పురస్కరించుకొని సో ఈ రోజునే నేషనల్ లైబ్రరీయన్స్ డేగా ప్రకటించడం జరిగింది. సో అందువల్ల మనం ఈరోజు నేషనల్ లైబ్రరీయన్ డేలో పాల్గొనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆయన చేసినటువంటి కృషి అనలేనటువంటి కృషి అనేది మనకు తెలుసు. సో దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు ఏ విధంగా దోహదపడినాయి, బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో ముఖ్యంగా గ్రంథాలయాల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అలాంటి విషయాలన్నీ కూడా మననం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ రోజు. సో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్ జహరుల్లా సార్ గారికి, మరి లైబ్రేరియన్ మల్లేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పిల్లలు ముఖ్యంగా గమనించుకోవాల్సింది లైబ్రరీ యొక్క ఉపయోగాలు. సార్ చెప్పినట్టుగా మనకు మన కళాశాలలో డిస్టిక్లోనే, అంటే గవర్నమెంట్ కళాశాలలో డిస్టిక్లోనే రెండవ అతిపెద్ద కళాశాల, రెండవ అతిపెద్ద గ్రంథాలయం లైబ్రరీ. ఆర్ట్స్ కాలేజ్ తర్వాత అది సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్. సో నియర్లీ 40,000 బుక్స్ ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకోవాలి, వాటిని చదవాలి, చూడాలి. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడే ఒక ప్రావర్బ్ కూడా చాలా మంచి ప్రావర్బ్ ఉంది, రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. ఇలాంటి విషయాలు మేము చదువుతూ ఉంటాం. రీడింగ్ వల్ల నిరంతరము లెర్నర్, ఒక నిరంతర విద్యార్థి. చదువుతూ ఉంటే అనేక విషయాలు మనకు కొత్త విషయాలు మనకు తెలుస్తుంటాయి. వాటికి లైబ్రరీ చేస్తున్నటువంటి కృషి అనేటువంటి కృషి జరుగుతుంది. సో ఈ సందర్భంగా మన కళాశాలలో జిరాక్స్ మిషన్ కూడా మనకి లైబ్రరీ డిపార్ట్మెంట్ తరఫున ఇనాగ్రేట్ చేస్తుంది. సో ఆ సదుపాయాన్ని కూడా పిల్లలు కానీ స్టాఫ్ కానీ తక్కువ రేట్లోనే అందుబాటులో చేస్తున్నాం. సో ఆ సదుపాయాన్ని కూడా మరి జహరుల్లా సార్ గారు ఈరోజు స్టార్ట్ చేయడం అనేది చాలా శుభసూచన. సో అందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.